తనకు పద్మభూషణ్ పురస్కారం రావడంపై నటుడు బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా అంటే పద్మభూషణ్ నన్ను వరించిన సందర్భంగా, ఎందుకంటే నేను ఎప్పుడేమీ ఆశించను జీవితంలో, నా పనిని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. కాబట్టి పదవులకు నేను అలంకారమేమో కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదు. ఏది నేను సాధించిన జీవితంలో ఇంకా ఎంతో చేయాలి అన్న ఒక స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎవరు వాళ్ళ పాత్రని బాగా పోషిస్తే వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణిస్తారు. ఇదిగో ఇటువంటి పద్మశ్రీలు కానివ్వండి, పద్మభూషణ్లు కానివ్వండి, పద్మవిభూషణ్లు కానివ్వండి, లేకపోతే గ్యాలంటరీ అవార్డ్స్ కానివ్వండి, అవి వెతుక్కుంటూ వస్తాయి వెనకాలే. ఇందాక మాటల్లో ఎవరు అన్నప్పుడు అన్నారు, నాకు వచ్చింది పద్మభూషణ్, ఏదైతే మీకు దూరంగా ఉందో అంటే ఇవాళ నాకు వచ్చింది, ఇవాళ మీ అందరికి వచ్చినట్టే నేను భావిస్తాను. దేనికి ఆశించకుండా, ప్రతిఫల అపేక్ష లేకుండా మన వంతు మన పని నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, సరైన దారిలో మనకి ఏదైతే సమాజం ఇచ్చిందో దానికి ప్రతిఫలంగా సొంత లాభం కొంత మానుకుని అన్నట్టు సమాజానికి ఉపయోగపడితే ఏదన్నా మనం సాధించవచ్చు. చాలా మంది అంటున్నారు ఇది ఇంతకు ముందే రావాల్సిందని పద్మభూషణ్. వాడు చెప్తాను, నేను ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉంటాను, పూజలు ఎక్కువ చేస్తుంటాను. పూజ అంతవరకే, ఆ తర్వాత నా వృత్తి, నా ఆలోచనలు, అదే నాకు దైవం. అది యాదృచ్ఛికమో కాకతాళీయమో నాన్నగారి 100వ జయంతి సందర్భంగా పూర్తయింది మొన్ననే. తర్వాత ఆయన 75 సంవత్సరాలు చలనచిత్ర పరిశ్రమకు అడుగిడిన సందర్భంగా మొదటి సినిమా మనదేశం విడుదలైంది. నేను 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం, అలాగే నేను 3వసారి మళ్ళీ ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి గెలవడం, అలాగే సినిమా రంగంలో నా సినిమాలు 4 హిట్లు కావడం, అఖండ అయితేనేమి, వీరసింహారెడ్డి అయితేనేమి, నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్ అయితేనేమి, ఇవన్నీ కలిసికట్టుగా ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఇది రావడం అన్నది అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం ఏం కాలేదు. చాలామంది ఎంతోమంది ఆర్టిస్టులు కొన్నేళ్ళు లైమ్ లైట్లో ఉండి తర్వాత కొంచెం తగ్గాక ట్రాక్ మారుస్తారు, అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులని అలా మారుతారు. కానీ నేను ఆ భగవంతుడి కళామ తల్లి ఆశీస్సులతో, మా అమ్మగారి దీవెనలతో, నాన్నగారి దీవెనలతో ఇలా ఈ రికార్డ్ ట్రాక్స్ సంతరించుకుని మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని చెప్పాను. నేను కూడా సరే దానంతటికి అది వచ్చింది. ముఖ్యంగా నా అభిమానులు అయితేనేమి, అలాగే తెలుగు ప్రేక్షక దేవుళ్ళు అయితేనేమి, ఇవాళ మన బసవ తారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మన కుటుంబం అయితేనేమి, నా హిందూపురం ఒక పెద్ద కుటుంబం, హిందూపురం కుటుంబం అయితేనేమి, అందరూ ఎన్నో రకాలుగా వాళ్ళు ఈ యొక్క గుర్తింపుకి వాళ్ళకి వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తూ వస్తాయి. చాలామందికి అవార్డులు వస్తాయి, కానీ ఎవరు వాళ్ళకు వచ్చినట్టుగా భావించరు, ఆ వ్యక్తికి వచ్చినట్టు భావిస్తారు. నాకు వచ్చిందంటే ఇవాళ యావత్ నేను చెప్పిన అందరూ వాళ్ళకు వచ్చినట్టుగా భావించడం అంటే, వేల లక్షల కోట్ల మందిని కుటుంబ సభ్యుల్ని పొందడం అంటే అది ఏ జన్మజన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది.